ఒకటి పరీక్షితుడు చెప్పాడు. ఎవరైనా తన యొక్క కష్టాన్ని కృష్ణార్పణమస్తు, నా అహంకర్త హరికర్త అనే భావనతో దైవీ వర్ణాశ్రమ ధర్మాన్ని రాజ్యంలో ఉన్న జనులందరూ ఆచరించాలి. వాళ్ళు సంపాదించుకున్న డబ్బుని తెచ్చి, అంటే అప్పట్లో నాణాలుండేవి, ఆ నాణాలు బంగారం, వెండి, రాగి, ఇత్తడి నాణాలుండేవి. వాటిని తీసుకొని వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవలో ఉపయోగించి, దాన ధర్మాలకు ఉపయోగించి, ఎప్పుడూ కూడా మీ ఇంటిలో బంగారం అమితంగా నిండి ఉండకూడదు అనే ఒక రూల్ ని పరీక్షితుడు పాస్ చేశాడు. పాస్ చేసింది కూడా దేనికంటే, అక్కడ కలి ప్రవేశం ఖచ్చితంగా ఉండబోతుంది. మీ ఆలోచనకు కొంచెం పదును పెట్టండి. ఎవరింట్లో అయితే అమితమైన ధనం ఉంటుందో, ఎవరింట్లో అయితే అమితమైన బంగారం ఉంటుందో, వాడికి శత్రువులు ఎక్కువ ఉంటారు. వాడి దగ్గర నుంచి అది లాగేసుకునేంత వరకు వాళ్ళ చుట్టాలు కళ్ళు చూసి ఓర్వలేవు, వాళ్ళ మిత్రుల కళ్ళు చూసి ఓర్వలేవు, ఇంటి పక్కవాడు, ఇంటెదుటి వాడు కూడా ఓర్వలేడు. ఇక దొంగలు అదే పనిగా వాడిని ఎలా దోచుకుందామని చూస్తుంటారు. ఇంకా చెప్పాలంటే వాడికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. కాబట్టి ఆ అమిత ధనం, ధనాపేక్ష అనేది భజగోవిందం శ్లోకాల్లో శంకర భగవత్పాదులు కూడా ఈ మాట చెప్తారు. ధనము ధనము అను చింతన చేదువు, ధనము నీకు బంధువవ్వునరా, ఆ ధనము కొరకే నీ తనయులు నిన్ను కొట్ట చూడనందురురా అని తెలుగులో నేను చెప్పాను ఈ భజగోవిందం శ్లోకాన్ని. ఆ ధనము మీద చింతన అనేది వదిలేయాలి. కాబట్టి ఈ బంగారం ఎక్కడుంటుందో కలిపురుషుడి యొక్క సాక్షాత్తు స్వరూపం అక్కడే ఉంటుందనే సంగతి రాజ్యం మొత్తం చాటించగానే